హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఒకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను మటన్ వైట్ పులావ్ చేశాను. యాక్చువల్గా దీని ఒరిజినల్ పేరు అయితే మటన్ వైట్ పులావేనండి, కానీ మనం ఇక్కడ వాడుక భాషలో బిర్యానీని కూడా పిలుచుకుంటాము. కాకపోతే ఇది మటన్ వైట్ పులావ్ అండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇది ఇప్పుడు నేను చేసిన బిర్యానీది. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, మటన్ మస్తుగా టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఒక బయటనైతే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. అసలు కారం లేదు, అలాగని మసాలాలు కూడా ఎక్కువగా ఏం లేవు దీంట్లో. అంటే అన్ని కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకున్నాం కదా, చాలా బాగుంది. అలాగే వీడియో కూడా చాలా సూపర్గా వచ్చిందండి. ఈ వీడియో చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు నేను చేస్తున్న ఈ మటన్ బిర్యానీ అనుకోండి, లేకపోతే మటన్ యఖ్ని పులావ్ అనుకోండి, ఏదైనా సరే దానికి ఇదిగోండి ఈ విధంగా మటన్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ ఇందులో కొన్ని ఐటమ్స్ వేసి మటన్ని ఉడకబెట్టుకుందామండి. స్టవ్ వెలిగించాను, మటన్ పెట్టేశాను కదా. ఇందులో ఇదిగోండి ఈ ఐటమ్స్ వేస్తున్నాను. ఒకటి అనాస పువ్వు, అలాగే ఇదేమో జావిత్రి, ఇది చెక్క, ఇవి యాలుక్కాయలు, ఇవి వచ్చేసి లవంగాలు. ఆ తర్వాత కొద్దిగా జాజికాయ మటిది. తర్వాత దీంట్లో నేను ఉప్పు వేస్తున్నాను అనమాట, రుచికి సరిపడగా. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేస్తున్నాను చూడండి. ఇది కాకుండా కొద్దిగా మనం తర్వాత కూడా వేసుకుందాము. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసి దీనిలో ఉడికించడానికి పెట్టేస్తాను. ఈ మటన్ ఉడికిన తర్వాత బిర్యానీ ఎలా చేయాలి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఈరోజు మనం చేస్తున్నది వైట్ మటన్ బిర్యానీ అండి. అందుకని దీంట్లో నేను పసుపు వేయలేదు. ఇంకా ఏమేమి ఐటమ్స్ వేయాలి అనేది నేను తర్వాత బిర్యానీ ప్రాసెస్లో చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తున్నాను నేను. దీనికి మళ్ళీ చూడండి, పొయ్యి వెలిగించుకున్నాను. ఆల్రెడీ మనం మటన్ ఉడకడానికి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఒక బిర్యానీకి సంబంధించిన దీక్ష అయితే ఒకటి పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ చేద్దాము. ఓకే అండి, దీక్ష ఏదైతే ఉందో ఇది వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. మనం చేస్తున్నది 1 కిలోన్నర రైస్, దానికి సంబంధించి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇక్కడ సుమారు 150 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో నేను చూడండి, ఇవేమో దాల్చిన చెక్క, ఆ తర్వాత ఇవి లవంగాలు, ఇవి వచ్చేసి యాలక్కాయ, అవి వేసుకున్నాను జస్ట్ అంతే అండి. సింపుల్గా మసాలాలను అయితే వాడదాం మనము బిర్యానీకి. చాలా హెవీగా లేకుండా బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా దూరగా వేయించొద్దు, జస్ట్ కలర్ మారేటంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము.
ఒక 2 మినిట్స్ మూత పెడితే ఉల్లిపాయలు వాటర్ వదిలేస్తాయి, ఆ తర్వాత త్వరగా అయిపోతాయి. ఓకే, ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ దాకా అయింది. మూత తీసేది చూడండి, ఉల్లిపాయలు అవుతున్నాయి. చూడండి, దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కాస్త షాజీరా, ఈ 2 ఐటమ్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఉల్లిపాయలు అయిపోయినాయి. ఈ టైంలో నేను దీంట్లో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం మటన్లో కూడా వేసాం కాబట్టి దానికి దీనికి సరిపడగా దీంట్లో వేస్తున్నాను. టోటల్గా 2 టేబుల్ స్పూన్ పేస్ట్ని అయితే మీరు ప్లాన్ చేసుకోండి. మనం వేస్తున్నది 1.5 కేజీన్నర బిర్యానీ, మసాలాలు తక్కువ వేసుకోండి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫ్రై అవుతుంది. అలాగే ఇందులోనే మనము రెడ్ కారం వాడట్లేదు కాబట్టి ఇది చూడండి, గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట, ఇది వాడుతున్నాం. కారానికి బదులుగా ఇది వాడుతున్నాము, ఎర్ర కారం అయితే వాడట్లేదు కాబట్టి పేస్ట్ చేసుకున్నాను. ఒక 8 నుంచి 10 మిరపకాయలు. అలాగే ఇప్పుడు దీంట్లో నేను కాస్త ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి, ధనియా పౌడర్ వల్ల కూడా మంచి టేస్ట్ బిర్యానీకి వస్తుందండి కాబట్టి ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ ఒకటి గరం మసాలా వేస్తున్నాను. ఆల్రెడీ మనం లవంగాలు యాలక్కాయలు వేసుకున్నాం కాబట్టి అది కూడా కొద్దిగా చూసే వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఈ మూమెంట్లో మనం ఏం చేద్దామంటే మళ్ళీ పుదీనా, అలాగే ఇంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే సుమారు ఇలాగా కొత్తిమీర పుదీనా కూడా ఈ మూమెంట్లోనే వేసేసుకుంటే మనకి సరిపోతుంది. అయితే ఇవి కూడా మ్యాక్సిమం ఫ్రై చేయొద్దు, కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం వాటర్ వేసేసుకున్నాము. ఎందుకంటే ఇవి ఫ్రై చేసేస్తే దీని ఫ్లేవర్ వచ్చేసి పూర్తిగా రైస్లోకి రాదన్నమాట. అంటే ఈ విధంగా కాస్త హీట్ ఎక్కిన తర్వాత వాటర్ని అయితే వేసేసుకుందాము. అంటే వాటర్ వేసుకోవడానికన్నా ముందు ఇప్పుడు మన మటన్ ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన మటన్ దీంట్లో వేసుకుందాము. ఇవ్వండి, మటన్ దీంట్లో వేసేసుకున్నాం కదా, అది కూడా కాస్త ఉల్లిపాయల్లో ఫ్రై అవనిద్దాము. చాలా సింపుల్గా ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఫుల్గా చెప్పాలంటే ఇది బిర్యానీ కాదు, మటన్ ఎక్కడి పులావ్ అనేది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసేసుకుంటాను. అంటే నేను ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు రైస్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. కాబట్టి దీంతో 6 గ్లాసుల వాటర్ని అయితే నేను దీనికి వాడుతున్నాను. ఎందుకంటే మనము మటన్ నుంచి స్టాక్ కూడా విడగొట్టేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా రైస్ లెక్కేనండి వాటర్. ఇది 3 అయినాయి. అలాగే దీంతో పాటుగానే ఇంకా చూడండి, ఇది మటన్ స్టాక్, ఇది అది కూడా వాటర్లో కలిపి వేసేస్తున్నారు.
ఇదిగోండి ఇక్కడితోటి 6 గ్లాసుల నీళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు ఉప్పు కూడా చూసేసుకొని రైస్ ఇది ఎసరుకు పెట్టేద్దామండి. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడి మన ఈ ఎసరు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇవ్వండి ఎసరు అయితే వచ్చేసింది. ఈ మూమెంట్లో నేను చూడండి పెరుగు వేస్తున్నాను దీంట్లో. పెరుగు ఈ టైప్లో వేసుకోవడం వల్ల రైస్లో కమ్మదనం ఉంటుంది అనమాట. కమ్మగా ఉంటాయి రైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందామండి. ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను చూడండి. దీంట్లో 1 గంట సేపు నానబెట్టిన రైస్ అండి ఇవి. ఇప్పుడు మూత పెట్టేసి కాస్త రైస్ ఒక 50 to 60% అయిపోయిన తర్వాత దమ్ము పెట్టుకుందాము. ఇక్కడ ఇప్పుడు తీసాను నేను. రైస్ వచ్చేసి దగ్గరగా ఒక 50% అయింది. ఇంకా కొద్దిగా ఒక 5 minutes పెట్టేసి దమ్ము పెట్టేద్దాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయింది. ఈ మూమెంట్లో నేను మళ్ళీ మూత తీసాను దీన్ని. చూడండి మనం చేస్తుంది వైట్ బిర్యానీ కాబట్టి రైస్ చూసారా వైట్గా దీంట్లో కనిపిస్తున్నాయి. ఈ మూమెంట్లో దమ్ము పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు నేను కింద పెనం పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాల పాటు మీడియం నుంచి కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన దమ్ము అయిపోతుందండి. దమ్ అయిన తర్వాత నేను కలుస్తాను. ఒకటి ఒక 20 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఈ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. చూడండి మస్తుగా వచ్చింది బిర్యానీ. చాలా సూపర్గా బిర్యానీ అయితే వచ్చింది. చూడండి వైట్ మటన్ బిర్యానీ అన్నమాట ఇది. అయితే ఇలాంటి కొత్త వంటలు మీ దాకా రావాలి, నేను ఇంకా ఉత్సాహంగా చెయ్యాలి అంటే మీరు చేయాల్సిన పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయాలి. అలాగే గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే నా ఇలాంటి మంచి వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ సెల్కి ముందుగానే వచ్చి చేరుతూ ఉంటాయి. ప్లస్ ఇలాంటిదే ఇంకొక కొత్త వంటతో మళ్ళీ నేను ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.